గ్రేస్ క్రిస్టియన్ ప్రేయర్ హాల్ నుండి జీవరాజ్ ఫాస్టర్ గారు మనతో ఉన్నారు. ప్రభు యొక్క సువార్తని వారి నోటి ద్వారా విన్నాం. ప్రైజ్ లార్డ్ ఫాస్టర్ గారు. ఫాస్టర్ గారు, ప్రభువుని మీరు ఎలా తెలుసుకోవడం జరిగింది? చాలా సాక్ష్యం చాలా పెద్దగా ఉంటుంది. అయినా దేవుని కృపను బట్టి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుని సహాయం బట్టి మేము మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు తాలూకా రాచర్ల గ్రామం. మా కుటుంబంలో మేము మా తల్లిదండ్రులకు 6 సంతానం. మా తండ్రి పేరు చిన్నయ్య, మా తల్లి పేరు అచ్చమ్మ. మేము తరతరాల నుంచి అంటే మా పితృల కాలం నుంచి రంగస్వామి అనే దేవుని ప్రతి శనివారం పూజ చేసేవాళ్ళం. శుక్రవారము ఈశ్వరం అనే దేవతను పూజ చేసేవాళ్ళం. ఆ రీతిగా మేము పూజిస్తుండగా మా తల్లిదండ్రులకు మేము 6వ సంతానం అయినప్పుడు మాకందరికీ రంగా అని పేరు లేకుండా ఎవరికి పేరు పెట్టినాం కాదు. కారణం ఏంటంటే మేము పూజించే దేవుడు రంగస్వామి. మా పెద్దన్న పేరు రంగారావు, రెండవ ఆయన పేరు అన్న పేరు వెంకటరంగయ్య, మూడో ఆయన పేరు పెద్దరంగస్వామి, నా పేరు చిన్నవాడి కాబట్టి చిన్నరంగస్వామి. మా పెద్దక్క పేరు పెద్దరగమ్మ, చిన్నక్క పేరు చిన్నరగమ్మ. ఇట్లా మేము 6వ సంతానం మా తల్లిదండ్రులకు. అట్లా మేము పూజిస్తుండగా మా అన్నలకు ముగ్గురికి 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు ఒక ఆయన గుంతకల్లో, ఒక ఆయన బల్లారులో ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు అయితే, మూడో ఆయన హుబ్లీలో ఉన్నాడు. నేను బాల్యంలోనే ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగింది. 7వ తరగతి వరకు నేను ఒక హాస్టల్లో తిరిగాను. 7వ తరగతి వరకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. 8వ తరగతికి విధులు వెళ్ళడం జరిగింది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి. అక్కడికి 12 సంవత్సరాలు తాగి పడేసిన బీడీలు తాగడం, దొంగతనంగా సినిమాలో పోవడం, షాపులలో దొంగతనం చేయడం, ఎత్తిగా నాకు అప్పుడే చెడ్డ అలవాట్లు కలిగాయి. ఆ సమయంలో మొట్టమొదటి 8వ తరగతి చేరినప్పుడు 8వ తరగతి ప్రారంభ పరీక్షలో అన్ని 0 వచ్చినాయి. 7వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన నేను 8వ తరగతికి వెళ్ళేసరికి అన్ని 0 వచ్చినాయి. ఆ విషయమే నేను బాధపడి వేదన చెంది 7వ తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన నేను 8వ తరగతికి వచ్చేసరికి అన్ని 0 వచ్చినాయి అని నేను ఎవరు చెప్పకుండా ఆ చిన్న వయసులో ఒక నిక్కరు, ఒక చక్క, చెప్పులు లేప్పుడు ఇంట్లో చెప్పకుండా, హాస్టల్లో చెప్పకుండా, స్నేహితులు చెప్పకుండా, ఎవరు చెప్పకుండా నేను వెళ్ళిపోవడం జరిగింది. ఇతరుల నుంచి మాకు ట్రైన్ ఉండేది. అక్కడి నుంచి మొట్టమొదట ఖమ్మం వెళ్ళాను. ఖమ్మంలో ఉన్నాను. తర్వాత మార్పుతరం వెళ్ళాను. అక్కడి నుంచి తర్వాత అనేక గ్రామం తిరిగాను. ఎట్లా తిరిగామో దేవుడు తెలవాలి. దేవుడే నుంచి సాయం చేస్తూ వచ్చారు. నా జీవన విధానం ఏంటంటే పగలంతా తిరగాలి, సాయంత్రం సినిమాలు పోవాలి, ఎక్కడో చోట పడుకోవాలి. అట్లా నేను చేస్తుండగా ఒక చోట కొంతమంది పట్టుకొని బాల్య వయసులోనే అబ్బాయి ఇట్లా ఎదుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఏమని చెప్పి ఆరాధిస్తే ఇట్లా వచ్చినాను చెప్పలేదు. నువ్వు 7వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావా అని ఆశ్చర్యపోయారు. నా పేర్లు చెప్తాను రాను, నేను రాసి నా రైటింగ్ బాగుంటుంది. ఇంగ్లీష్లో వాళ్ళ పేరు తెలుగు రాసేది, నేను ఇంగ్లీష్లో రాశాను. వాళ్ళు ఆశ్చర్యపోయి బాబు నీ భవిష్యత్తు దెబ్బతింటుంది, మేము చార్జీలు ప్రశ్నిస్తాం, నేను ఇంటిలో నువ్వు చదువుకు బాగా ప్రయోజనం అవుతా అని వాళ్ళు నాకు చేతిలో డబ్బులు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. సరే పోతాయని చెప్పి మళ్ళీ ఆ రాత్రి సినిమా పోవాలి. సినిమాకి పోయి అక్కడనే సింహాల దగ్గర పడుకున్నాను. అట్లా ఇంటికి పోకుండా నేను అక్కడక్కడ అక్కడి నుంచి మార్కెట్పురం, అక్కడి నుంచి గుంటూరు, అక్కడి నుంచి కనాలి, అక్కడి నుంచి ఒంగోలు, ఇట్లా హోటల్లో పని చేసుకుంటాను. నేను కొనసాగుతున్నాను. చివరికి ఒంగోలు అక్కడ ఒక హోటల్లో, ఒక ముస్లిం హోటల్లో నేను చేరడం. అప్పుడు నాకు 12 వయసు. ఆ ముస్లిం హోటల్లో దాదాపు 10 సంవత్సరాలు నేను అక్కడనే పెరిగాను. ఆ హోటల్లో పెరిగినాను. దేవుని కృప బట్టి నాకు 22 నెలలు వచ్చింది. అంటే నేను ఎక్కడ కూడా నా సొంత పేరు చెప్పాలి. అంత ఎందుకు చెప్పానంటే మా అమ్మ నాన్న తెలుసుకొని వచ్చి మళ్ళీ నన్ను తీసుకుపోతారన్న భయంతో
వేరే పేరు చెప్పలేదు. నాకు ఒంగోలులో ఉండగా దాదాపు 10 ఏళ్ళు ఆ హోటల్లో ఉన్నాను. ఒంగోలులో ఉండగా 22 సంవత్సరాలు వచ్చింది నాకు. అక్కడ ఒంగోలులో హోటల్ ఆహారం కాబట్టి బాగా అందంగా తయారై వయసులో బాగున్నాను. వాళ్ళు ఒక రెడ్డి గారి అమ్మాయిని నాకు వివాహం చేయాలని చూశారు. తండ్రి లేడు, తల్లి ఉంది, మంచి బిల్డింగ్, పొలాలు ఉన్నాయి. నువ్వు ఎవరైనా నువ్వు మాకు నచ్చావు, ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తావు అన్నారు. నాకు అప్పుడు భయం వేసింది. తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు. నేను పేరు తప్పు చెప్పినా, పొలం తప్పు చెప్పినా, ఊరు తప్పు చెప్పినా, అందరూ ఈ విషయాల్లో నేను తప్పు చెప్పినా అని అక్కడి నుంచి కూడా చెప్పకుండా మళ్ళీ పారిపోయి మా ఇంటికి రావడం 10 ఏళ్ళప్పుడు. నేను సాయంకాలం 6 గంటల ఆ ప్రాంతంలో మా ఇంటికి వచ్చాను. మళ్ళీ రాచలో వచ్చాను. రాచలో వచ్చేసరికి సిచ్యువేషన్ ఏంటంటే మా తండ్రి నా మీద బెంగతొట్టి చనిపోయాడు. ఎందుకంటే చిన్నకున్నాను కాబట్టి నా తండ్రి చనిపోయాడు. నా తల్లి ఉన్నది. మా అక్క మాత్రం ఇంటి ముందు బియ్యం చేస్తున్నది అన్నం కోసం. నేను పోయి నాతో ఇప్పుడు చదువుకున్న ఒక అబ్బాయిని గుర్తుపెట్టాను. ఎందుకంటే 12 వయసు కాబట్టి గుర్తుపెట్టాను. గుర్తుపట్టి ఫలానా అబ్బాయి కదా అంటే నువ్వు అందరూ చచ్చిపోయావు అనుకున్నారు, నువ్వు వాళ్ళంతా ఆశ పెట్టుకున్నారు, నిన్ను మర్చిపోయారు, అసలు మళ్ళీ నువ్వు ఇప్పుడు వచ్చినావా అని ఆశ్చర్యపోయాను. అవును అట్లా వచ్చినానని చెప్పిన తర్వాత సరదా మీటికి పోదాలని తీసుకుపోయాను. తీసుకుపోతే మా ఇంటి ముందే భోజనం చేయడానికి బియ్యం చేస్తున్నది. నేను చూసి గుర్తుపట్టినాను. మా అక్క నన్ను గుర్తుపట్టకుండా ఎవరు బాబు అన్నది. అక్కని ఇట్లా చిన్నప్పుడు వెళ్ళిపోయాను. తమ్ముడు ఆమె పైకి చూసి మా తమ్ముడు ఇంకా నాకు గుర్తున్నాడు. ఎవరో మాకు లేదు, ఎట్లా వచ్చినా అట్లా వెళ్ళిపోయాను. తర్వాత గుర్తుపట్టలేదు. నువ్వు ఎట్లా వచ్చినా అట్లేవు, నాకు తమ్ముడు ఇంకా నా కళ్ళలో ఉన్నాడు 10 ఏళ్ళ కానీ నువ్వు ఎట్లా వచ్చినా అట్లా వెళ్ళిపోవాలి. నేను అప్పుడు నా పక్కన నా స్నేహితుడు కూడా చెప్పాడు, అవునక్క నాకు చెప్పినాడు, నేను గుర్తుపట్టాను, మీ తమ్ముడే అని చెప్పినా నమ్మకపోతే నేను మా బంధువుల గురించి, మా తల్లిదండ్రుల పేర్లు, మా బంధువుల పేర్లు, నా చదువుకున్న పేర్లు అది చెప్పద్దు. చెప్పిన తర్వాత బాగా ఏడ్చి కన్నీటితో చేసుకున్నాను. తర్వాత మా అమ్మ కూడా గుర్తుపట్టాడు. ఆమె కూడా చెప్పాల్సి వచ్చింది. ఆమె కూడా చాలా వేదన ఉంటుంది. తల్లి చనిపోయింది, అప్పుడు అమ్మ చనిపోయింది కానీ ఆమె వేదన పొంది వచ్చిన సంతోషంగా ఇంట్లో చేసుకున్న తర్వాత అక్కడ హోటల్లో పనిచేసి వచ్చినాయి కాబట్టి అక్కడ కూడా జపంలో వచ్చినాయి కాబట్టి పుట్టి బట్టలతో వచ్చింది. పుట్టి చాటు పెట్టుకొని వచ్చేసి ఇక్కడ ఏం చేయాలో అర్థం కదా. సరే అని మా ముగ్గురు ఉన్నారు. ఒక ఆయన గుంటకల్లు, ఒక ఆయన బళ్ళారి, 3 ఆయన హుబ్బీలో ఉన్నారు. సరే అన్నల దగ్గర నీకు ఏదైనా పని చూస్తానని ఒక 2 రోజులు ఇక్కడ ఉన్న తర్వాత మళ్ళీ మామూలు కాడికి పోవాలి. అక్కడ కూడా ఏం పనులు లేవు. వాళ్ళ కుటుంబాల వాళ్ళ సంసారాలు వాళ్ళకి. సరే నేను పాల్గొని పరిస్థితుల్లో మళ్ళీ ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఏమో చిన్న చేద్దామని చూశాను కానీ ఏం అలాగదు. తర్వాత మా అన్న హుబ్బీలో ఉన్నారు. ఆయన ఏదన్నా ఇక్కడ పని చేసుకుంటారని మళ్ళీ ఆఫర్ చేశాను. అక్కడికి పోయినా అక్కడ 2 నెలలు ఉన్నా. ఆ చిన్న పనులు చేసినా కానీ ఏమి ప్రయోజనం లేకుండా. అందువల్ల సరే అని ఇంకా నాకు అలవాటు అయిపోయాను హోటల్లో అక్కడ చేయాలని. ఆ హోటల్లో చేరినప్పుడు అప్పుడు 82వ సంవత్సరం హోటల్లో చేరిన తర్వాత నాకు అన్ని దురభ్యాసాలు అలవాటు పడ్డాయి. ఆ అమ్మాయితో అంటే చెడు సాంగత్యం, త్రాగడం, సినిమాలు, శిఖాలు, గంజాతో సహా అన్నీ చెడు అలవాట్లు అలవాటు పడ్డాయి. ఎట్లా అయిపోయిందంటే అక్కడి నుంచి అంత బాగా వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దురభ్యాసాలలోనే చాలా టీబీ పేషెంట్లే అయిపోయాను. టీబీ పేషెంట్లకి అయిన తర్వాత మా అమ్మ చూస్తుంది, నువ్వు రెండే చచ్చిపోతానైనా ఊరికి వచ్చి నువ్వు పెళ్లి చేస్తూ బాగుపడతావు అని నన్ను మా అమ్మ తీసుకొచ్చాను.
అట్లా ఇక్కడ సంవత్సరం ద్వారా నేను చాలా దురవస్థలో సాయంకాలం వస్తే తాగు, సిగరెట్లు, సినిమాలు వచ్చారు, ఇదే ఉన్నది. అట్లా రాత్రి మొదలైనప్పుడు నా శరీరం క్షీణించిపోయాడు. టీవీ పేషెంట్ దాకా అయిపోయాను. మా అమ్మ చూసి చచ్చిపోతాడు, నేను తీసుకోవాలట్లను మా అమ్మ తీసుకుపోయాను. మళ్ళీ ఊరికి తీసుకొచ్చి పని లేదు, బాగలేదు. మా అమ్మ మా అక్క తెచ్చి పడుతుంటే తినేవాళ్ళు. అట్లా ఉండగా పెళ్లి చేస్తే బాగవుతాడని మా బంధువులు అందరికీ తిరిగింది. కానీ మా అక్క మా అమ్మ కూడా తిరిగారు. కానీ ఎవరు అమ్మాయిని ఏంటంటే ఇష్టపడలేదు. ఎందుకంటే పని లేదు, రెండవది చూడటానికి ఇట్లా అయిపోయాను, టీవీ పేషెంట్ లాగా అయిపోయాను. అందుకని ఎవరు వీటానికి ఆస్తులు పాస్తులు ఏం లేదు. మా తండ్రి కాలంలో ఉన్నాయి కానీ అయిపోయినాయి. అందుకని ఎవరు వీటానికి ఇష్టపడలేదు. అక్కడ మా అమ్మ చూసేది, మా అక్క తెచ్చేది చూసుకుంటాను. ఒక అబ్బాయి వివాహము ఇద్దరు పక్కన సరిపల్లి, మా ఊళ్ళో ఒక అబ్బాయి వివాహానికి ఆ ఊరికి వెళ్ళడం జరిగింది. సరిపల్లి ఇద్దరు పక్కన సరిపల్లి. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మధ్యాహ్నం సరే అక్కడ కూడా సారాయి కోసం పోట్లాడుతుంటే ఒక ఆమె నా దగ్గర నుంచి నన్ను బయటికి తీసి, అయ్యా మా అమ్మాయిని వివాహం చేసుకుంటావా? డైరెక్ట్ అడిగి నాకు అర్థం కాదు. ఆమె నన్ను ఎందుకు కొడుతుందో ఆమె ఎవరు అర్థం కాలేదు. ఆమె ఎందుకు కొడుతుందో అర్థం కాలేదు. అయ్యా మా అమ్మాయికి వివాహం చేసుకుంటాను. నాకేం చెప్పాలి అర్థం కాదు. చూద్దాం అమ్మ. సరే మళ్ళీ మా ఇంటికి వచ్చాను, రాచలకు వచ్చాను. రాచలకు వస్తే మా ఇంటి ముందు ఇప్పుడు పందిరి వచ్చింది. ఆ పందిరి ముందు నేను పడుకొని మధ్యాహ్నం పడుకున్నాను. ఆమె మళ్ళీ మరుగు పెళ్ళికి మా ఊరు వచ్చింది. ఆమె వచ్చి మధ్యాహ్నం నిలబోతుంటాను లేపి ఇట్లా మా అమ్మాయిని చెప్పాను చూస్తా అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. నాకు పని లేదు, పాడలేదు, ఎంతమంది దగ్గరికి పోయినా అమ్మాయిని లేదు. ఈమె వచ్చి అడుగుతా ఉంది అని నాకు ఆశ్చర్యం వేసేస్తాడమ్మా. మహాదేవుని కృపను బట్టి వాళ్ళ దగ్గరికి పోవడం. నాకు అమ్మాయిని చూడటానికి కూడా ఇష్టం లేదు. ఎందుకు అంటే వాళ్ళప్పటికే క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీ చెందేవారు. బ్రదర్ అసెంబ్లీ అంటే మీకు తెలిసి ఉంటుంది. క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీకి చెందినవాడు వాళ్ళ ఇద్దరు ఉండేవారు. ఆ అమ్మాయి విశ్వాసం. వాస్తవంగా నేను ప్రభువు నమ్మిన తర్వాత తెలుసుకున్నాను ఏంటంటే విశ్వాసకి అవిశ్వాసకి జోడు లేదు అని తెలుసుకున్నాను. అంటే ప్రభువు నమ్ముకున్నాను. అప్పుడు ఏమో మరి వాళ్ళు ఇస్తామన్నారు, నేను పోయినాం. నాకు అమ్మాయిని చూడటానికి కూడా ఇష్టం లేదు. ఏదో నాకు వస్తే చూసినా వచ్చినాను. 84 సంవత్సరాలు జరిగింది అమ్మాయి చూడటం. ఖాయం చేసుకున్నాం. 85వ సంవత్సరం మేలో పెళ్ళి. అంతవరకు నేను చిన్న పనులు చేసుకొని కొంచెం పెళ్లి మీద సర్టిఫికేట్ పెట్టుకున్నాను. ఆ 85 సంవత్సరం మే సందర్భంగా వివాహం కదా. మా తరఫున మా అమ్మ, మా అక్క, మా చిన్న కాయన మిగతా వాళ్ళు రాలేదు. ఎందుకంటే నా పరిస్థితి అంత భయంకరం. అందుకని వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు. మా చిన్న వచ్చాడు, ఆయన మాత్రం రాలేదు. మా అక్క ప్రాముఖ్యంగా నాకు పెళ్లి చేసి మా మామగారు 1016 కట్టం ఇచ్చింది. ఆ 1016 మా అక్క పెళ్లి చేసి తాలిబొట్టు కానీ, భోజనాలు కానీ, రాగిపోకల విషయాలు కానీ, బట్టలు కానీ ఇవన్నీ కూడా 1016లోనే ఆ వివాహం చేసి ఆ పెళ్ళి పెట్టుకున్న పేరు జీవరాజు. ఆ అమ్మాయి కలుస్తారు వాళ్ళు. నా పెళ్లి చర్చిలో జరగబోతుంది. రంగస్వామి, నా పేరు రంగస్వామి. ఆ పెళ్ళికి నేను పేరు పెట్టుకున్నదే జీవరాజు. అప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే నేను ముందు చూస్తుంటాను కదా కలుస్తాను, ఈయన నిజమైన జీవముడి దేవుడు అని నాకు ఆలోచన ఇచ్చింది. అందుకని జీవరాజు అని నాకైనా నేనే పేరు పెట్టుకున్నాను. ఏది పెళ్లి కోసం. దేవుని కృపను బట్టి మే నెలలో 85వ సంవత్సరం మే నెలలో వివాహం అయిన తర్వాత మేము అక్కడిక్కడ తిరిగాము. 1 నెల, ఇంకా 2 నెలలకి ఏం చేయాలో అర్థం కాదు. పని లేదు, పాటలేదు. సరే మా భార్య లక్క పొలం హైదరాబాద్ పొలం. ఇక్కడ కంపెనీలు ఉన్నాయి, రండి ఇక్కడ మీరు జీవనోపాధి కలుగుతుంది, మీకు ఇక్కడ కంపెనీలు బతకొచ్చు, చేసుకోండి బతకొచ్చు అని
లెటర్ రాశాను. అప్పుడు ఫోన్లు లేదు, ఉత్తరం రాశాను. సరే అని మేము కట్టుబడులతో చిన్న పెట్టుబడులు ఇద్దరం వచ్చాం. వాళ్ళ ఇంట్లోనే మా వదిన ఇంట్లో 2 నెలలు ఖాళీ ఉన్నాం. 2 నెలల తర్వాత మా భార్యకు కథనాయన దాని ఇక్కడ సరైఫెండ్ ఓపెన్ చేస్తాం, ఒక సరైఫెండ్. ఆయన వాళ్ళ భార్య అంటే మా అత్త మామతో మా భార్య కథనాయన వాళ్ళు మా స్థితిని చూసి కూరగాయలు బండి తీసిస్తాం. బండి మీద కూరగాయలు కానీ ఇద్దరు బతకండి. వాళ్ళే పోయి బండి అంటే నన్ను తీసుకుపోయాడు. బండి తీసుకొని వచ్చి వాళ్ళే కూరగాయలు తెచ్చి ఆమె ఫోన్ చేసి మా ఆయన పేరు దానియాలు, ఆమె పేరు మరి మిరియం, వాళ్ళిద్దరు కలిసి మా కూరగాయలు తీసిచ్చింది. అప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాల వరకు ఆ కూరగాయల బండి మీద నేను జీవనం చేస్తాను.